అందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం లూకాసు సువార్త 18వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. వాక్యంలో చూస్తున్నట్లుగా మనము దివారాత్రములు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక న్యాయము తీర్చే దేవుడు, తప్పక మన ప్రార్థనను విని ఆలకించే దేవుడు, మన ప్రార్థన చేసేటప్పుడు దేవుడు విని సహాయము చేసే దేవుడు మన ప్రభు. దివారాత్రంలో మొరపెట్టి ప్రతి ఒక్కరికి దేవుడు తప్పక సహాయం చేస్తాడు, త్వరగా న్యాయము తీరుస్తాడు. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి, కనికరము గల దేవుడు. వాక్యంలో చూస్తూ ఉన్నాము, ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి, నాకును నా ప్రతిపాదికి గొడవ జరిగింది, న్యాయము తీర్చండి అని న్యాయాధిపతిని అడిగినప్పుడు అతడు పట్టించుకోడు. అయినప్పటికీ ఆ విధవరాలు మాటికి మాటికి వస్తూ అడుగుతూనే ఉంది. అతడు ఒకసారి ఆలోచిస్తాడు, నేను ఈ విధవరాలకు న్యాయం తీర్చకపోయినా మాటి మాటికి వస్తుంది అని దేవునికి భయపడకయు, మనుషులు లక్ష్య పెట్టకయు, ఏ మాత్రము దేవుని భయము లేని అతడే తన మనసులో అనుకొని, విధవరాలు నా దగ్గరికి వస్తుంది, నేను న్యాయము తీర్చాలి, సహాయము చేయాలి అని ఆ న్యాయాధిపతి అనుకున్నప్పుడు అతడు తప్పక సహాయము చేశాడు. అన్యాయస్తుడు ఆ విధవరాలకు న్యాయము తీర్చినప్పుడు మన ప్రభు న్యాయాధిపతి మనకు తప్పక న్యాయము తీర్చే దేవుడు, మనకు తప్పక సహాయము చేసే దేవుడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అన్యాయస్తుడే తండ్రి విధవరాలకు న్యాయము తీర్చినప్పుడు న్యాయవంతుడమైన దేవుడు నువ్వు ప్రభు, మాకు తప్పక సహాయము చేసే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు. వాగ్దాన ప్రకారం నెరవేర్చి సహాయము దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.